మీరు ఏ స్టోరీ మిస్ అయినా పర్లేదు కానీ ఈ స్టోరీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. గౌరవ్ అనే ఈ 19 ఇయర్స్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఇతను ఫార్మసీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ లో వీక్ ఉండడం తోటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అయ్యిండు. ఆ టీచర్ తోటి ఈ అబ్బాయి లవ్ లో పడిండు. అలా వీళ్ళిద్దరు కొన్ని రోజులు బాగా డీప్ గా లవ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు ఎక్కడెక్కడో తిరిగిర్రు. కానీ సడన్ గా ఈ అమ్మాయికి ఏమైందో తెలియదు కానీ ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు నేను అడిగినట్టు డబ్బు లేకపోయినా, నేను చెప్పినట్టు వినకపోయినా నువ్వు నన్ను రేప్ చేసావని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బెదిరించింది. ఇక అబ్బాయి చేసేది ఏం లేక భయపడి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ, ఫ్రెండ్స్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అడిగి మరీ ఇచ్చేసేవాడు. ఒక రోజు ఆ డబ్బు కూడా సరిపోకపోవడం తోటి అతని ఇంట్లో దొంగతనాలు చేసి ఇవ్వడం కూడా స్టార్ట్ చేసిండు. ఇలా ఒకసారి దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకు దొరికిపోయిండు. అప్పుడు అతన్ని బాగా తిట్టిండు. అండ్ ఆ టైంలోనే ఈ టీచర్ కి డబ్బులు అందకపోవడం తోటి కోపంతో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇతని గురించి చెప్పింది. అండ్ ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ గౌరవ్ని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అండ్ ఈ ఏజ్ లో వీళ్ళపై కేసు ఎందుకని చెప్పేసి కాంప్రమైజ్ చేద్దామని అనుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి 3 lakhs డిమాండ్ చేసింది. ఇక చేసేదేం లేక గౌరవ్ వాళ్ళ ఫాదర్ వెంటనే ఎవరి దగ్గర నుంచి 45,000 తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చిండు. అండ్ మిగతా డబ్బులు కూడా కొన్ని రోజులు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ గౌరవ్ ఇంటికి తీసుకొచ్చారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ గౌరవ్ ఏడ్చుకుంటూ అతని రూమ్ లోకి వెళ్ళిపోయిండు. ఒక 2 hours తర్వాత అతను తినమని పిలవడానికి వెళ్ళిన అతని చెల్లెలు డోర్ ఓపెన్ చేసి చూసే వరకు ఆ గౌరవ్ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయిండు. ఆ గౌరవ్ ప్లేస్ లో కనుక మీరుంటే ఏం చేసేవారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.